వచ్చిన దగ్గర నుంచి 8 ఓకే, మేము గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఓకే, ఉదయం 8:30 దగ్గర నుంచి సాయంత్రం 5కి వదిలేస్తున్నారా? లే, ఇప్పుడు మీరంటే గుర్తొచ్చాను, సాయంత్రం 5కి వదలతలేదు. మా పిల్లల్ని తీసుకెళ్తా నేను 7:30కి స్కూల్కి వెళ్ళేవాడిని. కరెక్టే, ఉదయం 8 దగ్గర నుంచి సాయంత్రం 7:30 వరకు మీరు చెప్పిందే చెప్పి వాళ్ళని రుత్తి మీకు మీకు మేము మీటింగ్లు చెప్పి ఉపన్యాసాలు చెప్పే ధైర్యం చేయం. కానీ మీ అందరికీ తెలుసు ఇవాళ మనం అందరం కూడా ఇక్కడ దేనికోసం సమావేశమయ్యామో ఆ సమావేశం ముఖ్య ఉద్దేశం కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒకటే మేము అప్పీల్ చేయదలుచుకున్నాం. ఈ రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి దుర్మార్గ చర్యలన్నిటికీ కూడా ఒక అడ్డుకట్ట వేయాలని పవన్ కళ్యాణ్ గారు కూటమి అనేదానికి దానికి అంకురార్పణ చేశాడు. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తే ఆ రోజున అక్కడికి వెళ్ళి పరామర్శించి, ఎందుకంటే అది ఒక నైతికత, మీరు చెప్పేటటువంటి ఏమంటామా మంచి పిల్లలకి ఏదైతే మంచి బోధిస్తారో మీరు ఇట్లా ఉండాలని ఆ ఒక్క ఆలోచన విధానంతోనే ఆ స్ఫూర్తితోనే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఆయన్ని పరామర్శించారు. రాజకీయంగా చాలా విమర్శలు చేస్తారు, నీది ఒక పార్టీ నువ్వు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళావని రకరకాలు అంటారు. కానీ అందరమే మనుషులమే, అందరము కూడా మానవ జన్మెత్తాం. రకరకాలు, ఒకళ్ళు ఎర్రగా ఉంటే ఒకళ్ళు నల్లగా ఉంటాం, ఒకళ్ళు ఎత్తుగా ఉంటే ఒకళ్ళు పొట్టుగా ఉంటారు. రకరకాలైనటువంటి భావాలతో పెరిగిన తర్వాత మనం కొంతమంది ఒక పార్టీలో ఉంటాం, కొంతమంది ఒక పార్టీలో ఉంటాం. కానీ అల్టిమేట్గా మనందరం కూడా మనుషులమే. ఎదురుపడితే నమస్కారం పెట్టుకోవాలి, ఎదురుపడితే పలకరించుకోవాలి అనే ఒక ఆలోచనతో ఆ రోజున అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు జరిగినటువంటి పరాభవాన్ని కానీ ఆయన జరిగినటువంటి ఇబ్బందిని కానీ ఆయన మనసులో ఎక్కించుకుని బయటకు వచ్చి, లేదు ఈ రాష్ట్రాన్ని కాపాడాలి ఫస్ట్. ఎందుకంటే అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తినే ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో చెప్పకుండా తీసుకెళ్ళి అరెస్ట్ చేసినటువంటి సన్నివేశాలన్నీ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో మనం ఒక అనిశ్చితి ఉంది, ఆ అనిశ్చితిని పారద్రోలి ఒక నిశ్చితంగా ఉన్నటువంటి గవర్నమెంట్ వస్తేనే మళ్ళా రాష్ట్రం పురోభివృద్ధి చెందుతుంది అనే ఒక ఆలోచనతో కూటమిని ఏర్పాటు చేశారు. ప్రజలందరూ కూడా దాన్ని మెచ్చారు. క్రిటిసైజ్ చేసేవాళ్ళు చేస్తారు, కానీ నువ్వు పార్టీ పెట్టిన దేనికి, వాళ్ళతో కలవటానికి అన్న వాళ్ళు ఉన్నారు, ఎందుకు కలిసా అన్న వాళ్ళు ఉన్నారు. ఏమైనా అల్టిమేట్గా అందరూ బాగుండాలని కోరుకునేవాడు ఎప్పుడు కూడా స్వార్థంగా ఆలోచించరు. నాకు అందరూ బాగుండాలి అనే ఆలోచనతోనే నాకు పదవి కంటే కూడా ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రంలో నేను పుట్టాను, నన్ను ఈ రాష్ట్ర ప్రజలు ఆదరించారు అనే ఏకైక ఒక ఆలోచన, ఒక లక్ష్యంతోనే ఆ రోజున కూటమి గట్టి ముందుకెళ్తే దాన్ని జనమందరూ కూడా హర్షించారు, మెచ్చారు. కాబట్టే 164 సీట్లు వచ్చినాయి ఆ రోజున. ఇవాళ అదే స్ఫూర్తితో మళ్ళా శాసన మండలి అంటే మనకి పెద్దల సభ అంటాం. రాజ్యసభ ఎట్లాగో అక్కడ పార్లమెంట్లో దేశానికి, ఇక్కడ కూడా మనకి శాసన మండలి అనేది పెద్దల సభ. ఆ పెద్దల సభ అనేది నిజంగా పెద్దలు ఉండాలా, ఊరక సభ ఉంది కాబట్టి ఎవరినో పంపించేసి ఫిల్ చేసేస్తే మన వాడున్నాడు అంటే సరిపోయిద్దా? అది కాదు. గతంలో జరిగినటువంటి వాటిని అన్నిటి మనం సరిచేయాలనే ఒక ఆలోచనతోనే ఈ రాష్ట్రంలో ఈ రాజకీయాల్లో ఒక సీనియర్ మోస్ట్ అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారిని కూటమి తరపున ఇంకొక ఆలోచన లేకుండా ఆ సీటు ఎప్పుడైతే ఖాళీ అయ్యి నోటిఫికేషన్ వచ్చిందో, నోటిఫికేషన్ వచ్చిన మరుక్షణమే రాజేంద్ర ప్రసాద్ గారు నుంచుంటున్నారు అనేశారు. దానికి కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ఎలాంటి కించిత్ ఏమంటాం దాన్ని అపోజ్ కూడా లేదు. అంటే పెద్దల సభకి నిజంగా పెద్దలే ఉండాలి, పెద్దలు ఉంటేనే కింద జరిగేటటువంటి తప్పు ఉంటే అక్కడ సరిచేయటానికి పెద్దల సభ అనేది. సో ఆలోచనతో ఇవాళ ఆయన్ని నిలబెట్టడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే, ఒక పెద్ద వ్యక్తి అక్కడ ఉంటే కింద వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోగలుగుతారు. అందులో రాజేంద్ర ప్రసాద్ గారికి ఉన్నటువంటి గుణం ఏంటంటే, ఇంట్లో ఉండటం కంటే కూడా నేను ఎప్పుడు మనుషులతో ఉండాలి, నేను ఎప్పుడు మనుషుల్లో తిరగాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. నిజమేనండి, ఎందుకంటే నేను గమనిస్తున్నాను కదా, నేను కూడా గమనిస్తున్న దగ్గర నుంచి చూస్తున్నా, ఎప్పుడు ప్రజల్లో ఉండడానికి ఇష్టపడతాడు ఆయన. ఏదో ఒక పక్కన ఏదో రకంగా తిరుగుతాం. సో అలాంటి వ్యక్తికి మనం
ఆ స్థానానికి పంపిస్తే ఇందాక మాస్టర్ వచ్చి చెప్పారు మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్కి అని.